హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఆకాకరకాయ టమాటా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటికి ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరు ఉంటుందండి. ఆకాకరకాయ అని, బోడ కాకరకాయ అని, పొట్టి కాకరకాయ అని. వీటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఆకాకరకాయ కూరకు కావలసిన పదార్థాలు. ఈ ఆకాకరకాయ కూరను ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు మగ్గాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు 1 టీ స్పూన్ పసుపును వేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఆకాకరకాయ ముక్కలు మీకు కావలసిన విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను పోపులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ ఆకాకరకాయ ముక్కలను ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని అడగంటకుండా పెట్టడానికి పైన ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ని పోసుకోవాలి. ఇలా కర్రీ పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ని పోసుకుంటే కర్రీ త్వరగా ఉడుకుతుంది, అడగంటకుండా ఉంటుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆకాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. 2 మినిట్స్ లోపల ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఆకాకరకాయ మిశ్రమాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 మినిట్స్ పాటు కర్రీని ఉడకనివ్వాలి. చివరికి కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.